చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో డిస్ప్యూట్ని మేడం యాజ్ ఏ కమ్యూనిటీ మీడియేటర్ సాల్వ్ చేస్తారు. ఓకే, ఇది సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఆ మ్యాటర్ సాల్వ్ కాదు. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో చూడాలి. మీరు చేసేటప్పుడు అలాంటి తప్పులు దొరకకుండా కూడా మీరు చూసుకోవాలి. ఓకే, అర్థం చేసుకోరు. ఇది కూడా మిడిలే. అండి, నేను మీడియేటర్ని. ఇంతకుముందు చాలా సమస్యల్ని మేము పరిష్కరించాము. ఇక్కడ మీ సమస్య కూడా పరిష్కరించగలమని అనుకుంటున్నాము. ఓకే, మీ ఇద్దరు పరిచయం చేసుకోండి, ఒకరి తర్వాత ఒకరు చేసుకోండి, మాట్లాడండి. ఎవరైనా ఫస్ట్ ఒకరికి మాట్లాడండి. నేను ఇందాకే అన్నాను, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. మన సమస్య పరిష్కారం దొరకాలి అంటే మనం సమన్వయం మనం పాటించాలి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. నా పేరు కవిత మేడం, రామేశ్వర గారికి మా హస్బెండ్ మేడం. మేము మా సమస్యకి ఇక్కడికి పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి నేను వచ్చాం మేడం. ఎప్పటికీ ఒళ్ళు తాగడము, తాగి రావడము, తాగడము, పిల్లల్ని పట్టించుకోవడం లేదు మేడం. అసలు పిల్లలు ఉన్నారా లేరా ఆగండి చెప్పండి మేడం. తాగడము, చూడడము, 24 గంటలు ₹1 ఇంట్లోకి ₹1 ఇవ్వరు మేడం. నేను పిల్లని ఎలా పోషించాలి చెప్పండి మేడం. ఏమంటే ఇంట్లోకి వచ్చి మీరు టీవీ చూస్తారు, 24 గంటలు టీవీ చూసుకుంటూ కూర్చున్నావా, వెళ్ళు నీ అమ్మ దగ్గరికి వెళ్ళు, మీ నాన్న దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి వాగుతుంటాడు మేడం. తాగి ఊదమే కాక వాగుడు, ఇంట్లోకి రావడం, కొట్టడము, చేయడం. ఇతనితో నేను భరించలేకుండా పోతున్నాను మేడం. మా సమస్యకి మీరే పరిష్కారం చెప్తారని చెప్పేసి మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది మేడం. మేడం, నాకు ఆడడం అలవాటు లేదు అసలు. కానీ చేసుకున్న తర్వాత నాకు సుఖాలు అనిపిస్తుంది. అనిపిస్తుంటే మెల్లమెల్లగా మీరు ఏమన్నారండి, పెళ్లి చూపులు ఎవరన్నా అడిగారు, తాగు అలవాటు ఉందా అని అడిగారు. నేనేం చెప్పాను, మా ఫ్రెండ్స్ కూడా అడిగారు. మా ఫ్రెండ్స్ కూడా పెళ్లి అలవాట్లేదు. తాగే అలవాటు ప్రతి విధవా చెప్పేది ఇదే మేడం. అలా అడుగుతాయండి మేడం. అయితే మేడం, అందులో నాకు అలవాటు ఎలా అలవాటు అయితే అది చెప్తాను. నేను బయటికి పోయి వ్యాపారం, బిజినెస్ అవి చూసుకుంటూ నేను ఇంటికొచ్చేసరికి రాత్రి 8-9 అయింది. ఈ లోపల నాకు సరైన తిరిగి వండి పెట్టదు. ఏమైనా గెలిపోయాను, పాసిపోయాను. కొట్టడము, ఎంత మంచిగా ఇదేంటి, ఇదేం కూర, ఇదేం కారం అని బయటపడేయడం మేడం. ఎంత మంచి కూర అయినా తాగి ఊగినాక ఏమో అంటారు కదా మేడం, శాస్త్రం ఉంది కదా మేడం. తాగినోడికి ఇవన్నీ కూడా గుడాలలా కనిపిస్తాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మేడం. కళ్ళు కూడా గుడాలే అవుతుంది. నేను ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను, ఆమె ఎంత రాశిగా మాట్లాడుతుంది అంటే అర్థం చేసుకోండి. అది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తున్న పబ్లిక్ నాకు ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. అది చెప్పండి మేడం, కరెక్ట్ చెప్పారు. అయితే ఆ అన్నం ఉడికి మెత్తగా పేలాలి, మళ్ళీ పేలాలి, అవి ఉడికి పేలాలి. పేలాలి అయిపోయిన తర్వాత మెషిన్లోకి గిన్నె మొత్తం వాసన వచ్చిన తర్వాత అయ్యో వేసిపోయి అప్పుడు చెప్పండి మర్చిపోయారు అయ్యి గిన్నె స్మెల్ వచ్చిన తర్వాత అప్పుడు అయ్యో ఏమైంది ఉరుకుతుంది. నేను అప్పుడే వస్తుంటాను డోర్ తీసి. నేను వెండర్ అందులో నువ్వు తీసుకొచ్చి పెట్టింది ఏమున్నది, ఏమున్నది, ఏం లేదు, తాగి ఊగడమే కదా. వీళ్ళు సరిగ్గానే చేస్తున్నారా? ఓకే, ఎవరెవరు సరిగ్గా చేస్తున్నారు?
చేస్తున్నారు? ఇద్దరు బాగా చేస్తున్నారు సార్. ఇద్దరు. మరి మూడేళ్ళ సంగతి ఏంటి? మన కమ్యూనిటీ మీడియేటర్ కంట్రోల్ చేయాలి కదా, చేస్తుందా చేస్తుందా? ఓకే, ఎవరైనా ఒకళ్ళు రండి మేడం, స్కూల్ టీచర్ మేడం మీరు రండి, వేరే మీడియేటర్ ఆవిడ చేస్తారు, ఎట్లా చేస్తారు ఓకే. ఇంట్రడక్షన్ ఇప్పుడు ఎలా చేస్తారు? సార్ చెప్తున్నారు వినండి. ప్లీజ్ ప్లీజ్ వినండి వినండి ప్లీజ్. మీరు విని ఇలా నేర్చుకోవాలి, మేడం, కొట్టడమని కాదు, సాల్వ్ చేయటం. తాగి రావడం, మా అమ్మగారింటి నుంచి తీపో డబ్బులు తీపో. అప్పుడు మా అమ్మ వాళ్ళు నాకు 5 లక్షలు ఇచ్చి పెళ్లి చేశాను మేడం. చేసి రెండో రోజు మూడో రోజు సరిగ్గా ఉన్నాడు. 4వ రోజు నుంచి భాగవతం అంతా బయటపడ్డది మేడం. ఇందులో ఆన్లైన్ అంటే మేడం, ఆన్లైన్లో ప్యాక్ ఆడడం, బయటికి పోవడం ప్యాక్ ఆడడము, 12 గంటలకు ఇంటికి రావడం మేడం. ఏం కూర వండినాం, ఏమన్నా వండినాం మేడం. నా పిల్లల్ని చూసుకొని నేను పక్క వాళ్ళని వీళ్ళని కష్టపడి ఏదో చిన్నగా మొదలు జాబ్ చేసుకుంటున్నాను మేడం. నేను వచ్చి ఇదే గోలమా, ఏమన్నా చేస్తాం, చికెన్ చేయలేదా అని అంటాడు మేడం. పెట్టింది ఒక్కరోజు కూడా ఇంట్లోకి పిల్లలకి కానీ నాకు కానీ ఖర్చు పెట్టేది ఏది లేదు మేడం. తాగడము ఊగడము, ఈ తాగుబోతుంది నేను ఎలా భరించడం మేడం. ఏమన్నా పిడుగుట్లు వేసుకొని ఇలా చూస్తున్నాడు, అది ఒక్కటే తెలుసు మేడం. రావడము, తన్నడము, కొట్టడం. నా పిల్లలకి నేను కాయ కష్టం చేసుకొని నేను పాట నడిపించుకుంటూ ముందుకు సాగుతున్నాను మేడం. నేను ఇన్నేళ్ళ ఇట్లా భరిస్తాను మేడం. మీరే పరిష్కారం చెప్పండి. పరిష్కారం కోసమే ప్రయత్నం చేద్దాం. మనం కామెంట్ చేయొద్దు, నేను చెప్తాను. మనం ఏం కామెంట్, జస్ట్ యూ ఎంజాయ్. మేడం గారు, చెప్పండి. అల్లరి చేయకుండా ఎంజాయ్ చేయండి. ఆమె అన్ని చెప్పినా కూడా నేను ఓపికగా ఉన్నా, ఏం మాట్లాడలేదు. మధ్యలో మాత్రం జోక్యం తీసుకోవద్దు, మీరు ఇంపార్టెంట్. 19th జోక్యం తీసుకుంటా, 90 కావాలి మేడం. ఇప్పుడు 19th ఎదుగుతాను. కొంచెం టైం ఇద్దాం. ఇది నా ప్రార్థన, నా భక్తి అండి. నేను ఒక పెళ్లి చేసుకున్న మగవాడికి ఎంత పద్ధతి ఉన్నారండి. మీ అందరూ ముందే మాట్లాడలేదు. సరే, పర్వాలేదు. ఒక్క నిమిషం. మీరు మాట్లాడేది విన్నారు కాబట్టి ఇప్పుడు తనని ఆగండి, మాట్లాడండి. ఇప్పుడు ఉంటుంది, ఆగండి. చూడండి, మీరు చెప్పండి. నాకు ప్యాకార్డ్ అనేది నాకు తెలియదు, ఆన్లైన్ లేదు. ఓన్లీ ఇవాళ ఏంటంటే అబ్బా. ఆడవాళ్ళ మాట నమ్ముతారు లోకం, అబ్బా. మగవాడు ఎంత మంచిగా నమ్మది. అది ఉన్న సత్యం అది. అబ్బా, ఎంత చూసుకునే తెలుస్తుంది ఒక ఆడవాళ్ళ చూసుకునే తెలుస్తుంది. మీరేంటండి మేడం, నన్ను మాట్లాడలేదు, అది మాట్లాడలేదు, అది ఛాయ్ చేయట్లేదు. సరే, మీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు మేడం, ఒక పాప ఒక బాబు. పుట్టిన గుడ్డి నుండి కూడా మా అమ్మ వాళ్ళే చూస్తున్నారు మేడం నాకు. సరే, ఇప్పుడు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 6 ఇయర్స్ ఒక పాప, 8 ఇయర్స్ బాబు. అయితే వాళ్ళకు మంచి కాబట్టి వాళ్ళ స్కూల్ హెడ్ మాస్టర్ ఇక్కడ పిలిపిస్తా. నేను మేడం, ఒక రోజు స్కూల్ కి వచ్చి కూడా మరి మీ ఎంత ఫీజు కట్టక నా పిల్లలు ఇంట్లో ఉంటున్నారు, మీ నాన్న ఏంటంటే తాగుతూ తాగి తిరుగుతున్నారని చెప్పేసి ఇంటికి వచ్చాడు మేడం. 10 మాటలు తాగు, ఇది న్యాయమైన 10 మాటలు ఇది తాగు న్యాయం. ఎందుకే మగవాడిని వెళ్ళిపోయే కారణమే ఆడవాళ్ళు వాళ్ళ మేడం, మగవాళ్ళు మంచుకుంటే ఆడవాళ్ళు ఎందుకు పడి ఉంటారు మేడం? మగవాడు తాగు ఎందుకైతాడు? ఒక్క నిమిషం. ఆగండి. మీరు ఏంటంటే నాకు అర్థమంతా తీసుకొని దాన్ని ఒక్క రోజునే బజార్ కోదాం, షికారు కోదాం, మన పిల్లలు ఉన్నారు, బయట కోదాం, మన ఎట్లా అన్నారా మీరు? పైసలు ఉంటే తాగడము, పైసలు ఉంటే తిన్నా. అప్పట్లో మా అమ్మ వాళ్ళు తెలియజేశారు. బంగారం పెట్టినా బంగారం అమ్ముకోలేదు. అప్పట్లో అమ్మ వాళ్ళు చేసించారు, లేకపోతే మిమ్మల్ని ఎవరు చేసుకునేది? మేడం ఏమో పాపం పిల్లలు ఏం చేస్తున్నారు అవన్నీ అడుగుతున్నారు. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయటం, ఏం చేయాలి చెప్పండి. ఇద్దరిని అదే మీడియేటర్ ఏం చేయాలి చెప్పండి. మేడం వినండి, మీడియేటర్ హ్యాస్ టు కంట్రోల్ దిస్. హౌ టు కంట్రోల్, వీళ్ళిద్దరికంటే గట్టిగా కావాలా, ఏం చేయాలి, అది దట్ ఈస్ వాట్ మీడియేటర్ హ్యాస్ టు డూ. ఒక నిమిషం, వీళ్ళిద్దరు రోజు కూడా వేరే ఇద్దరిని పిలుద్దాం. ఒక ఉమెన్, ఒక మ్యాన్. ఎక్స్పీరియన్స్, మీరు ఏం చేస్తున్నారు, ఏం చెప్పాలి. నా పేరు బుచ్చిరెడ్డి, రిటైర్డ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఈ పంచాయతీలో చేసిన ఎక్స్పీరియన్స్ బాగున్నది, అందుకోసం మీడియేటర్కి వచ్చిన.
పంపించద్దు అంటున్నారు. నేను పంపిద్దంటున్నాను, అంటే వైఫ్ పిల్లలు పంపించారు కదా దూరంగా, నేను వద్దంటున్నాను, తను పంపిద్దాం అంటున్నాను. అది ఓకే. ఓకేనా? చెప్పమన్నారు, అదేంటి అది? కేసు ఏంటి? మీ పద్ధతిలో మీరు చేయండి. మీ ఇద్దరిలో మీ సమస్య ఎవరు ఫస్ట్ చెప్తారో డిసైడ్ కాదు. నేను చెప్తాను సార్. లేదు సార్, నేను చెప్తాను సార్. లేడీస్ ఫస్ట్ సార్, నేను చెప్తాను సార్. మీరు డిసైడ్ కాదు, భార్య భర్తలు కదా. సార్ ఏంటంటే సమస్య, మా పిల్లలు ఉన్నారు సార్, ఫారెన్కి పంపిద్దామని అంటున్నారు, నేను వద్దంటున్నాను సార్. పిల్లలకు దూరంగా ఉండి మేము ఉండలేము సార్, అది మా ప్రాబ్లం సార్. సౌండ్ వస్తలే సార్. సార్ మా పిల్లల్ని చాలా ప్రేమానురాగాలతో పెంచాము. ఉన్నత చదువుల కోసమని పంపించక తప్పని పరిస్థితిలో మేము కష్టపడిన డబ్బుతోటి బ్యాంకు లోన్ తీసి శాంక్షన్ చేయించి పంపిస్తామని నేను అంటున్నా. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో నేను దానికి సిద్ధమైన. దీనికి ఆమె గారు ఒక సంసిద్ధత వినిపిస్తుంది. ఇది వద్దంటున్నాను సార్, ఎందుకంటే పిల్లలు మా కళ్ళ ముందు చాలా నేను అనుకుంటున్నాను సార్, తను ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారు. మాకు అవసరం లేదు సార్, ఉన్న ఆస్తులు అవన్నీ చాలు ఉండటానికి, ఇక్కడ మా కళ్ళ ముందు ఉండాలని అంటున్నాను. తను వినడం లేదు సార్, ఎన్ని చాలా సార్ ఎన్ని చెప్పినా బాగా సంపాదించాలి, బాగుంటుంది కదా లైఫ్ అని అంటున్నారు. నాకు అలా ఇష్టం లేదు అది, ఎందుకంటే మా పిల్లలు నా కళ్ళ ముందు ఉంటేనే బాగుంటుంది. వాళ్ళు అక్కడ వెళ్ళి ఇప్పుడు అక్కడ ఫారెన్లో కూడా బాగలేదు, అందరిని రిటర్న్ పంపిస్తున్నారు. కాబట్టి నేను వద్దని చెప్తున్నాను, తను వినడం లేదు. పదే పంపిస్తాను వెళ్ళాలి అని నాతో డైలీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను. మీ ఇద్దరి సమస్య మా భార్య భర్తలకు కూడా వచ్చింది. పిల్లల ఉద్దేశం ఏంటన్నది ఫస్ట్ తెలుసుకున్నా. నెక్స్ట్ వచ్చి ఆర్థికంగా ఉన్నామా లేదా వాళ్ళని పంపించడానికి. పిల్లల ఉద్దేశం ఫారిన్ పోవాలని ఉందా లేదా. ఫస్ట్ వచ్చి మా భార్య భర్తలైన మాకు వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ భవిష్యత్తు, మేము ఇదే చేయాలని చెప్పాలి. ఏం చెప్పారు పిల్లలు? నేను మాత్రం మా పిల్లల్ని ఉన్నత చదువులు, సామాజిక సేవ దృక్పథంతో వాళ్ళ చదువులను సద్వినియోగం చేసి ప్రపంచానికి వాళ్ళ యొక్క సేవను అందించాలనే ఉద్దేశంతో మా పాప చేయాలి సార్. మా పాప ఇక్కడ నుండి కూడా చేయొచ్చు కదా, సేవ అనేది ఇండియా నుండి కూడా చేయొచ్చు కదా, దేశానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. మా పాప ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఆమె కార్డియాలజిస్ట్, సిటీ సర్జన్ ఇన్ టెక్సాస్లో ఆమెకు సీట్ వచ్చింది. కాబట్టి ఆమెను ఖచ్చితంగా వరల్డ్ డాక్టర్గా గుర్తింపు పొందాలని నా ఇంటెన్షన్ సార్. నాకు ఇష్టం లేదు సార్ అలా వెళ్ళడం. ఆగండి. పిల్లలు ఫారిన్ పోయే లెవెల్కి వచ్చినారంటే వాళ్ళకు కొద్దిగా ఐడియా ఉంటుంది, ఏంది మా జీవితం ఇలా ఉండాలని. మీరు కూడా పంపించే స్థితిలో ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏముంది, మీ ఉద్దేశం కాదు. ఆ పిల్లల ప్రయోజనం, అది వయోజన 21 years 18 years దాటిన పిల్లలు వాళ్ళ స్వ నిర్ణయం కూడా ఉంటుంది. వాళ్ళకి ఇష్టం ఉందా లేదా? వాళ్ళకి ఇష్టం లేదండి. వాళ్ళ మదర్ దగ్గర ఉండాలి, ఫాదర్ దగ్గర ఉండాలి అనుకోండి. తన కోసంగా ఫారెన్కి వెళ్ళాలి, ఏదో ఆస్తులు సంపాదించాలి అని అనుకుంటున్నారు. మాకైతే అలా ఇష్టం లేదండి. డాక్టర్ ఇక్కడ కూడా చేయొచ్చు, ఇక్కడ కూడా సర్వే అవ్వచ్చు. నా ఉద్దేశం ఏంటంటే సార్, మా ఉద్దేశం ఏంటంటే ఒక ఇంజనీర్గా చేస్తే తన కుటుంబానికి మాత్రమే పరిమితం అవుతుంది. ఒక డాక్టర్ చేస్తే ప్రపంచంలోని అన్ని వ్యక్తులకు తన యొక్క ఆవేశంతో ఏ పని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మా హస్బెండ్ చుట్టాలు వస్తే పలకరించారు వచ్చి. ఇప్పుడు మా ఫాదర్ వస్తారు, మామగారు బాగున్నారా అని వచ్చి పలకరించాలా? టీవీ కూర్చొని మరి హాల్లో బెడ్రూమ్ లో కూర్చుంటారు. ఏమంటే మా ఫాదర్ వచ్చారంటే వస్తే వాటర్ ఇచ్చేసి కూర్చోబెట్టి ఇక నువ్వు చెప్పు, మీ తల్లిదండ్రులు వస్తే ఏమైతే చూసుకుంటుంది? బాగా చూసుకుంటారు. మా తల్లిదండ్రులు వస్తే చాలా బాగా చూసుకుంటుంది. ఓకే, ఓ క్లియర్. మీ అమ్మాయి ఫారిన్ పంపించాలన్నది. మీ అమ్మాయిని బిడ్డి ఇక్కడ ఎవరెవరు బాగా చేశారు, ఏం చేశారు,
ఎవరు కరెక్ట్గా చేయాలి, ఇంకేం చేయాలి చెప్పండి. లోనే ప్రాబ్లం ఉంది, ఈ సీట్ ఈజ్ ఏ ప్రాబ్లం సీట్. కాబట్టి జాగ్రత్తగా చేయాలి. మనం మీడియేటర్గా చేసేటప్పుడు ఈయన ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళ అమ్మాయిని పిలిపిస్తా దానికి ఈవిడ వద్దనొచ్చు తెలియదు. అండ్ ఆ అమ్మాయి ఈయన అన్నట్టుగా చిన్నపిల్లైనా మేజర్ అయినా నేను రాను అనొచ్చు. సో మనం మామూలు టైప్ పంచాయతీలలో ఉన్నామే తప్ప మనం కమ్యూనిటీ మీడియేటర్, మన మీడియేషన్ ట్రైనింగ్ కి సంబంధించిన మీడియేటర్ అంటే టోటల్లీ డిఫరెంట్ స్టాండర్డ్. సార్ అమ్మాయి ఉద్దేశం తెలుసుకుంటానికే అది సరే, అది వేరే అది ఎట్లాగంటే వాళ్ళ దీని నుంచే రావాలి. మీరు అసలు కాదు వాళ్ళు ఏంటంటే మీరు రావటం మీ ఇంట్రొడక్షన్, తర్వాత మీడియేషన్ యొక్క ఇంట్రొడక్షన్, దాని తర్వాత వీళ్ళల్లో ఒకరి ఇంట్రొడక్షన్, ఆ తర్వాత దీనిలో ఎలా ఉంటుంది ప్రాసెస్, అవన్నీ చెప్పాలి కదా. అవన్నీ మీరు చెప్పారా? అందుకోసమని ఇక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళు ఏంటంటే మనకు ఒక థియరీ చెప్పారు, ఇది స్ట్రక్చర్డ్ ప్రాసెస్ అని చెప్పారు, ఇదంతా చెప్పారు కదా. అవన్నీ మనం ఇక్కడ రోల్ ప్లేలో చేయాలి. అట్లా చేస్తేనే రేపు పొద్దున మీకు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సరిగ్గా నిర్వహించగలుగుతాం. లేకపోతే ఏం చేస్తాం, మనం ఎక్కడో మనకు ఉన్నటువంటి పద్ధతిలో మనం చేస్తాం. అట్లా చేస్తే అవి సరైన రిజల్ట్ ఇవ్వకపోవచ్చు. అందుకోసం అని చెప్పి దాన్ని చేయాల్సిన విధానం ఏంటి, దీనిలో ఏం చెప్పారో అట్లానే చేయాలి. అందరూ వైఫ్ అండ్ హస్బెండ్గా బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తారు. ఇంకెవరన్నా నేను కమ్యూనిటీ మీడియేటర్ రోల్ ప్లే చేస్తున్నాను. నా పేరు పి మహిపాల్, నేను రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని. నాకు సోషల్ వర్క్ అంటే చాలా ఇష్టము. చెప్పండి అమ్మా. నమస్కారం, మీ పేరండి? గౌతమి అండి. ఎక్కడ నుండి వచ్చారు? మీ పేరు? నమస్కారం సార్. వరంగల్. సో నేనేంటంటే నా విధి ఇక్కడ ఇంపార్షియల్గా అంటే మీకు నమ్మకం కలిగేటట్లు పారదర్శకంగా ఇటువైపు కూడా నాకు ఇద్దరు కొత్త వాళ్ళు, ఎవరు నాకు సంబంధం లేదు. కాబట్టి మీరు నిర్భయంగా మంచిగా ఒక సామరస్య వాతావరణంలో మీ సమస్యలు చెప్పుకోండి. దయచేసి కోపతాపాలకు వేయకండి, కూల్గా చెప్పండి. ఒకరి తర్వాత ఒకటి చెప్పండి మీ సమస్య. ముందు ఎవరు మొదలు పెడతారమ్మా? ఓకేనా అమ్మా? రైట్. కుటుంబ సమస్యలు చెప్పుకుంటే ఓకున్నది ఆంజనేయంతో కొంత ఉంటుంది సార్. మాట్లాడద్దమ్మా ప్లీజ్. తర్వాత చెప్పండి. దయచేసి మీకు అవకాశం వస్తుందండి. మీరే మాట్లాడుతున్నాడు. అవకాశం వచ్చినప్పుడు చెప్పండి, మీ వర్షాలు చెప్పండి. ప్లీజ్ ఓకే. పిల్లలకు స్కూల్ ఫీజు కడతలేరు. ఏం కట్టంటే ఈ 10 సంవత్సరాల కాంచి పిల్లలు ఇంత పెద్దగా కదా మీరు కంట్రోల్ చేసుకోండి. సమస్య సార్ అడగాలి సార్. మన కాన్స్టిట్యూన్సీ ఇంత బయట ఎందుకు పడతాం? వినాలి ఫస్ట్. అంటే వారు చెప్పేది నేను వినాలా, మీరు వినాలా. తర్వాత ఇప్పుడు మీరు మధ్య మధ్యలో లేసి అడ్డంకులు సృష్టిస్తే ఆ సమస్య వినలేము మనం. వినకపోవడం వల్ల ఏదైతే సమస్య పరిష్కారం కాదండి. దయచేసి మీరు ఓపికగా ఉండండి. కుటుంబ సమస్యలు మా లోపల మాత్రం పడకపోతేనే కుల పెద్దలు కలిగితే అసలుకే కాలేదు. కుల పెద్దలు కాకపోతే ఇప్పుడు కోర్టు దాకా తమ్ముడు దాకా వచ్చి పరిష్కారం చేస్తానంటే మేము తమ చెప్పినట్టు ఇంటికానే వచ్చినాం. మళ్ళీ ఇక్కడ నుంచి నన్ను చెప్పండి, చెప్తున్నట్టే తను చెప్తానంటే సబ్ తప్పుకుంటాను. నేను చెప్తాను మళ్ళా
చెప్తాను ధైర్యం మళ్ళీ నాకు ఒకటి చెప్తా అనుకుని మనం మర్చిపోతాం అట్లా. ఇక అయ్యే సార్ మేజర్ ప్రాబ్లమ్స్ అయ్యి. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, మీ వారు చెప్పారా అయిపోయింది. నేనేమంటున్నా మీరు కూడా కామ్గా ఉండాలి చెప్పేవి. సార్ మా పిల్లలు అమెరికా పంపించాలంటే అసలు ఉంటారు సార్, ఇక్కడనే ఉండాలి ఇక్కడనే ఉండాలంటే ఇక్కడ ఏమున్నా సార్ ఇండియాలో అమ్మాయిని పిలిపించారా? రూపాయలు అక్కడ పోతే డాలర్కి వచ్చారు అమ్మాయి ఉందా మీకు? అమ్మాయి? కోటీశ్వరులు అయినారు పిల్లలు. చిన్న పిల్లలండి. చిన్నపిల్లలా? మీ ప్రాబ్లం చెప్పండి, మీరు కామ్గా వినాలండి, దయచేసి సహకరించాలి. నేనేమంటున్నా ఫస్ట్ నుండి పెళ్లి చేసుకున్నప్పుడు మంచోడే నా మొగడు కాదని నేను అంటలేను. ఆయన ఏమంటాడు 5 సంవత్సరాల నుంచి పిల్లల్ని సరిగా పట్టించుకుంటలేదు, నా దగ్గరికి రావట్లేదు, అక్రమ సంబంధం ఉండలేదు. దయచేసి మీరు మధ్యలో మాట్లాడాలి. దయచేసి మధ్యలో ప్లీజ్ ఓపిక పట్టండి, ఓపిక పట్టండి. ఆగండి, ఆగండి. మీరు మైక్ ఉంది కదమ్మా, చిన్నగా చెప్తున్నా వినబడుతుంది, వాయిస్ గట్టిగా గట్టినమ్మా. ఏదైనా కానీ నమ్రతగా వినసొంపుగా చెప్తేనే మంచిది. అంటే నేనేమంటున్నా మొదటి నుంచి మంచివారే, గత 5 సంవత్సరాల నుంచి ఇక నేను చెప్పుకోలేకపోతాను ఆడపిల్లనైనా కానీ నన్ను పట్టించుకోవట్లేదు సార్. మానసికంగా శారీరకంగా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అదొకట, పిల్లలకు సరిగా ఏమి ఇవ్వట్లేదు. ఎట్లా నేను ఎక్కడ పోయి బతకాలి? నేను బాగా కూడా చదువుకోలేదు సార్, నాకు ఏ జాబ్ రాదు, మా అమ్మ వాళ్ళు నన్ను అట్లా పెంచలేదు, ఇంట్లోనే పెంచారు. నా పరిస్థితి ఏంది? అది నా బాధ. అది వైఫ్ ని భర్త అర్థం చేసుకోకపోతే మరి ఎట్లా పరిస్థితి ఏంది? శారీరకంగా మానసికంగా ఎట్లా దృఢంగా ఉంటారు వాళ్ళు? 5 సంవత్సరాలు ఇక అది నాది చెప్పారు. వాళ్ళు చెప్పేది అంతా అన్ని అబద్ధాలు సార్. మీ పేరమ్మా మెల్లగా చెప్పండి ప్లీజ్. మొగలు అబద్ధం చెప్తే ఇక్క పిల్లలు పెట్టినట్టు వాళ్ళు కొడతారు, గోడ తెచ్చినట్టు ఇది పెట్టినట్టు ఉంటుంది. హలో, మనకు ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, కానీ ఎంత రక్తం పొందా సార్ అబద్ధం మీరెంత అంటే మెల్లగా చెప్పాలి సార్ ప్లీజ్. నాకు ఒక ఆలోచన వచ్చింది. మీరు ఇప్పుడు జాయింట్ గా మాకు చెప్పేది విన్నానండి, ఒక్కరిది విన్న తర్వాత ఇంకోటి వింటే అట్లా అవకాశం ఇస్తున్నాను. ఎవరు ముందు వినాలంటే మీరే నిర్ణయం చేసుకోండి, నేను దానికి ఒప్పుకుంటాను. అక్కడ పర్సనల్ ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఏమైతుంది కాన్ఫ్లిక్ట్, మీ అతని నేను చెప్పేది అబద్ధం అయితే మా గలీల వాళ్ళు ఉన్నారు, చుట్టుపక్కల ఆంటీలు ఉన్నారు, అమ్మలక్కలు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ కే తెలుసు సార్ ఈ విషయాలన్నీ. మీరు చెప్పింది నేను కాదంటలేను. నేను ఏంటంటే మీ ఒక్కరి వర్షన్ కానీ మీ వారి వర్షన్ కానీ ఒక్కరిదే విన్నదలుచుకున్నాను. మీరు ఒప్పుకుంటే ఎవరన్నా ఒకరు అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు ఆంటీలు అక్కలు అమ్మలు అక్క అంటారు టీవీ చూస్తారు. సార్ ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా కదా. ఇప్పుడు ఆమె చెప్తానంటే మీకు కొంచెం అవకాశం ఇస్తారా ప్లీజ్? ఇస్తే అక్కడ కూర్చోండి ప్లీజ్. థ్యాంక్ యూ. తర్వాత ప్లీజ్ ఇచ్చా మాట్లాడినా కానీ నేనేమంటున్నా పెళ్ళైన దగ్గర నుంచి మంచిగా చూసుకున్నారు కాదని నేను అంటలేను. ఏదో మధ్యలో ఒక లేడీ వచ్చింది, ఆమె వల్ల నాది డిస్టర్బ్ అయింది. ఆమె కన్నా ఇంకా దూరంగా ఉండాలి, లేకుంటే నాకు నచ్చట్లేదు, నేను వెళ్ళిపోతాం అమ్మ వాళ్ళ ఇంటికి. ఎందుకంటే అది చూసుకుంటే ఎవరు ఉండలేరు కదా సార్. పిల్లల భవిష్యత్తు ఏమైతుంది రేపు? వాళ్ళ కళ్ళల్లో పడచ్చు, అందరు చూసేవాళ్ళు మీ ఆయన మంచోడు కాదు అంటారు. నాకు వాటికి నేను తట్టుకోలేకపోతున్నా. ఇక్కడ ఏంటంటే మీ సమస్యకు వారు మంచివారని చెప్తున్నారు, మీకు వారంటే అవమానం గౌరవం ఉంది, కానీ చుట్టుపక్కల ఉన్న మీ పీర్ గ్రూప్ వాళ్ళు చెప్పిన మాటలు మీరు అపార్థం చేసుకుంటున్నారా, లేక మీకే మీకు వచ్చిందా ఆలోచన? స్వయంగా మీరు చూసారా? గమనిస్తున్నా, నా ముందు మాట్లాడాడు, పైకెక్కి మాట్లాడతాడు, పక్కకు పోతాడు, ఇదంతా అనుమానం కాదా సార్? చెప్పండి. ఫోన్ కాల్స్ వల్లనే మీకు అనుమానం వస్తుందా? ఫోన్ కాల్స్ వల్ల కాదు, చూసేవాళ్ళు నాకు చెప్పిండ్రు. అవును సరే, వాళ్ళందరూ అబద్ధం చెప్దాం అనుకున్నాం. ప్రతి నెల 20,000 తెచ్చిచ్చోడు 7,000 8,000 అంటే అర్థమైంది. అంటే పిల్లలు కదమ్మా, ఏమన్నా సేవింగ్ చేస్తుండేమో అని. అది నాకు చెప్పాలి కదా భార్యగా. చెప్పండి. ఇప్పుడు మీ ఉద్దేశంలో బాస్తో కలిసిన దానికి ఏ విధంగా అయితే మీరు ఒప్పుకునే? ఏ విధంగా అంటే సార్, వేరే ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, ఆ దగ్గరికి పోవద్దు, లేకపోతే ఆయన
ఇస్తే ఇవ్వాలి, ఎక్కడ పోదు మీతోనే ఆమె ఇవ్వాలి. ఆమె దగ్గరికి పోవద్దు. ఆమె ఎక్స్ప్లెయిన్ చేయడం తెలియదు కానీ తెలియదు కాదు సార్, చూసిన 2-3 సార్లు నేను అంటే మామూలుగా ఎవరినో పైకి ఎక్కించుకుంటారా నేను అనుకున్నా కానీ ఇంత దూరం ఫీల్ పోతుందని నాకు తెలియదు. ఆమె వల్ల నా సంసారం నేను డబ్బుల కోసమే అనట్లేదు, నా సంసారం చెడిపోతుంది కదా, అది మంచిది కాదు నా పిల్లలకు నా భవిష్యత్తు కాదు. మీ అనుమానం నీకు ఉన్నది కాబట్టి ఏదైనా వచ్చింది ఫోన్ రూపంలో పక్క వాళ్ళు చెప్పడంలో ఏదో మీకు డౌట్ ఉంది. ఆ డౌట్ ప్రకారంగా ఆమె దగ్గరికి ఇంకా వెళ్ళొద్దు, మీకు నమ్మకం కలిగాలి. ఫోన్ కూడా ఏది మాట్లాడినా చూపించాలి. ఓకే ఫర్దర్గా చేస్తే మీకు ఇబ్బంది లేదు కదా. మంచిగా ఉంటే ఓకే. ఓకే ఇప్పుడు రాత్రి మాట్లాడతారు తీసుకుని రండి సార్, మీరు రండి. అది ఏం లేదు సార్, కుటుంబ పరంగా పిల్లలకు మంచిగా చూసుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళ స్నానం చేయించి ఈ ఆఫీస్ కొత్తగా అవును. ఆఫీస్ వాళ్ళకి చాలా దూరం సార్. వచ్చేసరికి ఇక బస్సులు అవి వచ్చారు కొంచెం లేట్ అవుతుంది. దేనికి వచ్చారు పిల్లలు అదే స్కూల్ డ్రెస్ మీద ఉంటారు. వాళ్ళకు రాగానే ఇంటికి దీపం ఇల్లాలి అంటారు కదా సార్, ఇంటికి దీపం ఇల్లాలి మంచిగా చూసుకుంటారు అంటే ఇంటి పిల్లలు బట్టలు మార్చి కొంచెం మంచిగా స్నానం చేయించి వాళ్ళు హోంవర్క్ చేసి ఇలా చేయలేదని కొంచెం మినిమం కొంచెం చూసుకోవాలి కదా సార్. ఏ పిల్లలు ఎప్పుడు నట్టే ఉన్నారు, హోంవర్క్ చేసి లేదు. ఇక టీవీ చూసుకుంటుంటేది ఓ సెల్ పట్టుకుని ఇంట్లో ఊయిగా నొక్కుతా ఉంటుంది. మీకు ఏ విధంగా మీ భార్య మారుతూ కలిసి ఉండాలని ఆలోచన మీరు సార్ ఒక్కటి కాదు, కూడా మీరంటే గౌరవం ఉంది, అభిమానం ఉంది. ఆమె ఏది మనం మార్చుకోవాలి. అన్ని అవార్డాల మీద అయితే విన్నారా? ఎప్పుడైతే మనం కూడా మీలాంటి వాళ్ళమే అందరూ మనం రక్త సంబంధించిన మీరందరూ మీ ఇద్దరు రక్త సంబంధాలు కదా. మనం కూడా చాటి మానవుడిగా నేనేం చెప్తున్నంటే ఆమె ఏమంటుందంటే ఒక అపనమ్మకం ఏర్పడింది. ఎవరో అమ్మాయి దగ్గరికి వెళ్తుంటే జస్ట్ పక్క వాళ్ళు మీ ఫోన్ మీరు ఈ పైకి వెళ్ళి బంగ్లా మీదకి వెళ్ళి టెర్రస్కి వెళ్ళి మాట్లాడతారు. అనుమానం ఉందండి, అనుమానాన్ని నివృత్తి చేస్తే అంటే అనుమానం రాకుండా చూసి శాలరీ అనేది ఉంది కదా, మీకు వచ్చే జీతం ఉంది కదా, పాప మీ బాబీకి ఏదో వేరే అలవాటు లేవు కదా, నా అకౌంట్లో వేస్తే నేను ఇంటి ఖర్చు అన్ని పిల్లలు చదువుగా అన్ని బాగా చూసుకుంటాను అంటుంది. మీ ఆలోచన చేయలేదు ఇచ్చేస్తా సార్, నేను చేస్తే ఖర్చులు పెట్టి ఇల్లు సాగదీద్దరికి సరిపోతుంది. నాకు చేతి ఖర్చులు అవి గిట్ట నాకు ఉంటాయి కదా సార్, పర్సనల్ ఖర్చులు పెట్టుకోండి. అనుమానం అంటే ఏం లేదు సార్. ఇప్పుడు నా సెల్లులో ఈ ఆర్తి అగర్వాల్ ఫోటో, సిల్సిప్ ఫోటో అవి కనబడితే చూస్తే ఇవే అంటాను. అనుకున్నట్టు ఈ ఫోటో చూసి ఎవరో అనుకుంటారు, ఈ సెల్ తీసేసి మీరు అన్నట్టు చిన్న సెల్ కొనుక్కుంటారు సార్. సమస్య వచ్చిందా అనుకుంటారు. ఇక నాకైతే అదే ప్రయత్నం చేయండి. నాకు మీరు చూడండి కలుసుకుంటాను. ఓకే మేడం, మీరు ఒప్పుకుంటే వాళ్ళ ఫోన్ కూడా మార్చుకోవడానికి చెప్పండి. చిన్న ఫోన్ ఉంటుంది కదమ్మా, 2000 రూపాయలకి స్మార్ట్ ఫోన్. అలా దానివల్ల మీకు ఏమి ఎటువంటి ఆ ఫోన్ ఉండేవి. రెండోది శాలరీ కూడా మీకు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అమ్మా. ఇంకా ఏమైంది ఇప్పుడు ఏమంటాడు, చిన్న ఫోన్ తీసుకుంటాడు, ఇక నాకు ఏం లేదనుకుంటాడు, చిన్న ఫోన్ తో మాట్లాడారు ఎట్లా మేడం వాట్సాప్ లో చాటింగ్ ఉండే కదా మేడం. పెద్ద ఫోనే ఉండాలి, అలానే తెలుస్తుంది నాకు. ఓకే, అంటే మీ భర్త అంటే మీకు చాలా గౌరవం ఉంది. ఈ రోజుల్లో చిన్న ఫోన్ అంటే కావాలా, చిన్న చూస్తారు కాబట్టి ఆయన కూడా 20,000 ఫోన్ ఉండాలి. మాట్లాడద్దు దాంట్లోనే దొంగ దొరుకుతారండి. ఏ నైట్ లో మెసేజ్ పెట్టుకున్నాడో ఒక పని చేయండి సార్, సాధ్యమంతా మీరు ఫోన్ మాట్లాడదు కదా, అవన్నీ కూడా మేడం పక్కన ఉండే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. మేడం పక్కన కూర్చొని ఎవరితో లేనప్పుడు పక్క నుండి ఫోన్ ఇస్తామా ఎవరో అనొచ్చు కదా, మీరు కలిసి ఉంటే పిల్లలు ఉన్నారు, అనాథలు, చిన్న చిన్న విషయం కాడ మీరు ఇట్లాంటి చేసుకోకూడదు. అదే నేను ఏమంటున్నా, సార్ మంచోడు, ఫోన్ స్పీకర్ అంటే మాట్లాడు మేడం.
స్పీకర్ పెట్టి మాట్లాడితే పిల్లలకు ఏమైనా ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తారని అనుకోరు సార్ పిల్లలు. స్పీకర్ ఏముంది? ఆఫీస్లో ఎవరేమంటారు? రోజు 10 ఫోన్లు వస్తాయి కావచ్చు మ్యాక్సిమం, ఇబ్బంది ఏమి ఉండదు. ఒకటి ఈమె వీడికి కూడా నమ్మకంగా ఉంది చెప్పండి, ఆమె కూడా గౌరవం ఇస్తుంది. మొదటి నుంచి అంటుంది మీరు అంటే సార్ నాకు ఒక ఆలోచన వచ్చింది సార్ చెప్పండి. ఇక ఫోన్ తీసేస్తా, స్మార్ట్ ఫోన్ తీసేస్తా, ఉద్యోగం నాయన చేస్తా. అంటున్నామ్మా ఎక్కడికి పోను సార్? అయితే ఫోటో మీకు రానా మసీద్ మీద? మళ్ళీ బాగా ఆలోచించుకోండి మేడం, మళ్ళీ ఆలోచించుకోండి. పెద్ద సమస్య ఇది ఆలోచించుకోండి. నేను నెక్స్ట్ వీక్ పిలుస్తాను, ఆ మాటలో రండి ప్లీజ్. నీ ఉద్యోగం ఏదో నాకు వచ్చినా బాగుండదు. సరేనమ్మా, లేదు అది ఇబ్బంది ఏం లేదు. ఆయన కూడా చాలా మంచోడమ్మా, మీరంటే కూడా గౌరవం ఆయనకు. మీరు ఒక 1 వీక్ టైం తీసుకొని బాగా ఆలోచించండి, మళ్ళీ కూడా మాట్లాడదాం. సార్ నా మొబైల్ ఉంటే ఆ పాట మంచిగా ఉంటా సార్. బాగా అన్ని ఫుల్ఫిల్ చేశారు అని అనుకుంటున్నారు. ప్లీజ్ రండి, మన మీడియేటర్ గారు వారికి బాలకృష్ణ గారు ఒక సాఫ్ట్వేర్ ఇస్తారు. రేపు మీకు ఉన్నాయా? ఒక రెండు తెప్పించి అంటే నేను వారిని చూశాను. వారు డే 1 నుంచి ఫస్ట్ సెషన్ నుంచి చాలా కాన్సన్ట్రేట్ చేసి విన్నాడు ఆయన మీడియేటర్ గారు. సో అంత కాన్సన్ట్రేషన్ చేసి విన్నారు. అంటే ఈ మధ్యలో ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి అందరు పుష్పగుచ్చాలు ఇచ్చారు. కానీ